తూర్పుగోదావరి జిల్లాలోని ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్ల దందాపై సివిఆర్ ప్రసారం చేసిన కథనాలు కథం తొక్కుతున్నాయి. అందరిలోనూ కదలికను తీసుకొస్తున్నాయి. ఇప్పటికే విద్యాశాఖ అధికారులు దీని మీద స్పందించారు. దీని అనుమతులు లేని ఇష్టారాజ్యంగా నడుపుతున్నటువంటి స్కూల్ మీద చర్యలు తీసుకోవడానికి రంగంలో దిగారు. తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి స్కూళ్ళన్నింటినీ కూడా దీని మీద చర్యలు తీసుకోవడానికి అధికారులు సిద్ధమవుతారు. అందులో భాగంగానే ఇప్పటికే డివైఓ అబ్రహం కదిలారు. ఆయన చేబ్రోల్లోని ఒక గుర్తింపు లేని స్కూల్లో ఇప్పటికే ఇన్స్పెక్షన్ కూడా సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థి సంఘాలు కూడా దీని మీద యాక్షన్కి రంగంలో దిగుతున్నాయి. అనేక కార్యక్రమాలు చేపట్టడానికి సిద్ధమవుతున్నాయి. గుర్తింపు లేని స్కూళ్ళని రద్దు చేయాలంటూ నినాదాలు కూడా సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో మనతో మాట్లాడడానికి ఎస్ఎఫ్ఐ నేతలు కొంతమంది ఉన్నారు. వారితో మాట్లాడదాం. మీరు చెప్పండి, అసలు గుర్తింపు లేని స్కూళ్ళు ఇష్టారాజ్యంగా రాజమండ్రిలో నడుస్తున్నాయి. తూర్పుగోదావరి జిల్లాలో అంతటా కూడా ఇదే తీరు కనిపిస్తుంది. దీని మీద సివిఆర్ న్యూస్ ప్రత్యేక కథనాలు ప్రసారం చేస్తుంది. దీని మీద మీరేమంటారు? మీరు ఎట్లాంటి కార్యాచరణ ఈ అనుమతి లేని స్కూళ్ళ మీద తీసుకోబోతున్నారు? అసలు మీరు ఈరోజు తూర్పుగోదావరి జిల్లాలో అధికారులు ఇచ్చిన లెక్కల ప్రకారం 102 పాఠశాలలకి అనుమతులు లేవని చెప్తున్నారు. వాటి మీద ఎస్ఎఫ్ఐగా గుర్తింపు లేని పాఠశాలను రద్దు చేయాలని చెప్పి, ఖచ్చితంగా నిబంధనలన్నీ పాటిస్తున్న వాళ్ళకి గుర్తింపులు ఇవ్వాలని చెప్పి మేము ఆందోళన చేసాం. అధికారులు ఇప్పటి వరకు కదిలిన పరిస్థితి లేదు. ఈరోజు సివిఆర్ న్యూస్కి సంబంధించి కానీ విద్యార్థి ప్రజల పోరాటాలకు సంబంధించి అధికారులు కదిలేరు. కాబట్టి ఈ పోరాటాన్ని మేము అంత ముందుకు తీసుకెళ్తాం. గవర్నమెంట్ ఖచ్చితంగా రికగ్నేషన్ సంబంధించిన నిబంధనలు అన్నీ పాటించిన వాళ్ళకే గుర్తింపు ఇవ్వాలి. ఈరోజు నామమాత్రంగా సర్వేలు జరిపి ప్రతి వాళ్ళకి గుర్తింపు ఇచ్చే పరిస్థితి ఉంది. అటువంటిది అన్నింటినీ పక్కన పెట్టి ఈరోజు ఖచ్చితంగా ఆట స్థలం కానీ, విశాలమైన తరగతి గదులు కానీ, వాటికి సంబంధించి అర్హత కలిగినటువంటి అధ్యాపక సిబ్బందిని, అనేక విశాలమైన సౌకర్యాలు కలిగించే విధంగా కనీసం పార్కింగ్ ప్లేస్ లేని స్కూల్స్ కూడా ఉన్నాయి. అటువంటి వాటిని లేకుండా ఆట స్థలం, లైబ్రరీ, ల్యాబ్, సైన్స్ పరికరాలు అన్నీ అందుబాటులో ఉండే విధంగా ఉన్న వాళ్ళకి మాత్రమే రికగ్నేషన్ ఇవ్వాలి. ఈరోజు 102 పాఠశాలని వెంటనే తనిఖీలు జరిపి వాటిలో పూర్తి స్థాయిలో సౌకర్యాలు కల్పిస్తున్నారు లేదని చూసిన తర్వాత మాత్రమే అనుమతులు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మొత్తంగా తక్షణమే అధికారులు అందరూ కూడా అన్నింటి మీద చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. మరోవైపు రాజమండ్రిలో కూడా చాలా స్కూళ్ళు ఇష్టారాజ్యంగా నడుపుతున్నారు. అనుమతులు లేవు, తరగతి గదుల్లో సరైనటువంటి భద్రత లేదు, విద్యార్థులకు రక్షణ లేదు. అసలు ఇట్లాంటి స్కూల్ మీద ఎట్లాంటి చర్యలు తీసుకోవాలని మీరు డిమాండ్ చేస్తున్నారు? అసలు అనుమతి లేని స్కూళ్ళపై గవర్నమెంట్ చర్యలు తీసుకుంటామని చెప్పి ప్రకటనల వరకే పరిమితం చేస్తూ ఉంది. కానీ ఇప్పుడు వరకు కానీ ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి డివైఓ కానీ, విద్యా అధికారులు కానీ, లేకపోతే ప్రభుత్వ అధికారులు కానీ ఎవరో కూడా సరైనటువంటి చర్యలు ఇప్పుడు వరకు తీసుకోలేదు. కానీ అయితే మేము ప్రజా ఉద్యమాలు కానీ, లేకపోతే విద్యార్థి ఉద్యమాలతో పాటుగా ఈ రోజున నిన్న వరకు ఈ రోజు వరకు సివిఆర్ న్యూస్ సర్వే చేసి మొత్తం స్కూల్ దగ్గర రిపోర్ట్ తీసుకుని ఈరోజు సర్వే చేసి వివరాలను కూడా బయటికి ఇస్తూ ఉంది. దాంతోపాటు మేము ఈ రిపోర్ట్ను మొత్తం కూడా తీసుకుని విద్యార్థి సంఘంగా పెద్ద ఉద్యమం చేపట్టాలని చెప్పి మేము జిల్లా కమిటీగా నిర్ణయం తీసుకోవాలని అనుకుంటా ఉన్నాం. అయితే మేము ముందుగానే ఈ అనుమతి లేని స్కూళ్ళపై చాలాసార్లు వరకు మేము చాలా ధర్నాలు, రాస్తారోకాలు చేసాం. కానీ ఫలితమైతే చాలా తక్కువ మాత్రంలో ఉందని చూస్తూ ఉన్నాం. కానీ మరింత గుర్తింపు లేని పాఠశాలలన్నీ కూడా గుర్తింపు పొందాలంటే ముందు అధికారులు వాటి మీద చర్యలు తీసుకోవాలి. చర్యలు తీసుకొని పటిష్టంగా అమలు చేయాలని చెప్పి విద్యార్థి సంఘంగా కోరుతా ఉన్నాం. ఇప్పుడు రాజమండ్రిలో బారు పక్కన కూడా స్కూల్ నడుస్తుంది. అమ్మాయిలకి ఎట్లాంటి రక్షణ ఉంటుంది? బారు పక్కన కూడా స్కూల్ ఎట్లా కొనసాగిస్తారు? అధికారులు చర్యలు తీసుకోవట్లేదు. మీరేం అడుగుతారు అసలు అధికారులు? ప్రస్తుతం రాజమండ్రిలో ఉన్న పరిస్థితి ఏంటంటే స్థానిక ఏవియా రోడ్లో బార్ పక్కన స్కూల్ నడపడం అనేది జరుగుతుంది. ఆ ఏరియాలో స్కూల్ నడపడం వల్ల అమ్మాయిలు చాలా విధాలుగా వాళ్ళు బాధలు అనేది పడుతున్నారు. అంటే దారిలో వచ్చేటప్పుడు డ్రింకర్స్ ద్వారా కానీ, ఇప్పుడు స్కూల్లో సాయంత్రం 10th క్లాస్ వాళ్ళకి స్టడీ అవర్స్ అనేది నిర్వహించడం జరుగుతుంది. సాయంత్రం మాటలు ఈ తాగుబోతులందరూ అక్కడ బార్ దగ్గర ఉండి నానా రభస చేయడం అనేది జరుగుతుంది. ఆ జరగడం వాటిని అందరూ అధికారులందరూ గుర్తించి దాన్ని ఆ స్కూల్ని ఉన్న రికగ్నిషన్ కానీ, ఆ స్కూల్ ప్లేస్ కానీ మార్చాలనేదిగా మేము ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాము. మొత్తంగా తక్షణమే అధికారులు స్పందించాలని వీళ్ళంతా డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే కొంత కదలికి వచ్చినటువంటి అధికారులు మధ్యలో ఎటువంటి ఒత్తిళ్ళకి తలగకుండా ఖచ్చితంగా అన్నింటి మీద చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ నేతలందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు రాజమండ్రిలో పలు పాఠశాలలు బార్లు పక్కన నడుపుతూ అమ్మాయిలకి తీవ్రమైనటువంటి ఇబ్బందులు కలిగించే రీతిలో కొనసాగుతున్నాయి. వాటన్నిటి మీద ముందస్తుగా చర్యలు తీసుకోవాలని వీళ్ళంతా కోరుతున్నారు. ఆ స్కూల్స్ అనుమతులు రద్దు చేయడం లేదా వేరే ప్రాంతంలో తరలించడం అనేది తక్షణమే వాటి మీద చర్యలు తీసుకోకపోతే విద్యార్థులను తీవ్రమైనటువంటి సమస్యలు ఎదుర్కోవాలన్న పరిస్థితి వస్తుందని వీళ్ళంతా కూడా ఆందోళన వ్యక్తం
చేస్తున్నారు. మొత్తంగా సివిఆర్ న్యూస్ కథనాలతో కదులుతున్నటువంటి అధికార యంత్రాంగం మధ్యలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ప్రయత్నాన్ని విరమించడానికి వీల్లేదు, అన్ని అనుమతులు లేని పాఠశాలని రద్దు చేయాలి, వాటి మీద చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ నేతలను కూడా డిమాండ్ చేస్తున్నారు. అట్లాంటి తీసుకునే పక్షంలో విద్యార్థి ఉద్యమంగా ఎస్ఎఫ్ఐ నాయకత్వంలో భారీ స్థాయిలో విద్యార్థులను కదిలించి ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తామని వీళ్ళంతా చెప్తున్నారు. ఇది ప్రస్తుతం రాజమండ్రిలో సివిఆర్ న్యూస్ ప్రసారం చేసిన కథనాల తర్వాత విద్యార్థి సంఘాల నేతల అభిప్రాయం. కెమెరా పర్సన్ చిన్నాతో శంకర్, సివిఆర్ న్యూస్, రాజమండ్రి.